దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మీతో నాతో మాట్లాడుచున్నారంటే ఎంత అదృష్టం అండి. ఎన్నో లక్క తలంపులు కలిగి ఉన్నప్పటికీ అన్ని తలంపుల ఎడల దేవుడు గొప్ప క్రియను మనకు చూపుచున్నాడు. ప్రియులారా, గనుక ఆత్మ తలంపులు కలిగి ఆత్మ ఉద్దేశాలు కలిగి మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పటికీ దేవుడు దినాలను బట్టి దినాలు ఎంతగానో దీవిస్తూ ఆదరిస్తున్న దేవదేవునికి ఏమిచ్చినా కొదువే. కనుక ఈ దినం పాఠము కొరకు కనిపెట్టుట, మరి నిన్నటి కాలంలో ఆరాధించుట, స్తుతించుట, మరి కనిపెట్టుట, ఈ దినము కూడా కనిపెట్టాలి. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే నామాన్ని బట్టి ప్రార్థించేందుకు వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చిన మాటలు. దాని కొరకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మాట్లాడుతున్న మాటల కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. సమయంలో ప్రభా మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడే కృపను, ఆరాధించే కృపను, స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తము, మా ఉద్దేశము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి, మమ్మలను మా తలంపులను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ కొందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తము, మా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం ప్రభువా. సర్వమును ఎరిగిన దేవుడు, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన అంగీకరించుము, నెరవేర్చుము దేవా. నీ ఆలోచన ప్రకారంగా, నీ చిత్తం ప్రకారంగా మమ్మలను ఆదరించి దీవించుమని ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని ఆత్మరక్షణకర్తమైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మన తోడుగా ఉండి ఆయన రాకడ వరకు సిద్ధపరచు నడిపించును గాక, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, మరణాత. ప్రియులారా, దేవుడు ఇద్దరు ముగ్గురు కూడున్న చోట నేనుంటానని సెలవిచ్చిన ప్రభు ఈరోజు నీతో నాతో ఉన్నారని మనం గమనించగలుగున్నామా? ఉంటే ఏ రకంగా దేవుడు నీతో నాతో ఉంటున్నారు? ప్రభు ఏ రకంగా నిన్ను స్తుతించమన్నారు? ఏ రకంగా ఆరాధించమంటున్నారు? ఏ రకమైన విజ్ఞాపన మనం కలిగి ఉంటున్నాం? ఏ రకమైన ఆలోచన తలంపులు మనం కలిగి ప్రార్థిస్తున్నాం? అయితే ఈ సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా ఉన్నాయి. దేవుడు మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20 వచనములో ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని బట్టి ఎక్కడైతే మీరు ప్రార్థన చేస్తారో, స్తుతిస్తారో, విజ్ఞాపన చేస్తారో, ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు రూఢీగా చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే మనుషుల్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనుషుల్లో ఉన్న ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ. దేహాలు కలిసినప్పుడు దేహాలు మాట్లాడుకుంటాయంట. ఆత్మ కలిసినప్పుడు ఆత్మలో కూడా మాట్లాడుకుంటాయంట. ఏమనుకుంటాయని తెలుసా? మరి ఏంటి నీలో నువ్వు ఒక దేహంలో ఉన్న ఎలాగున్నావు అని అడుగుతుందంట ఆత్మ మరొక దేహంలో నుండి. మీరు మాట రీతిగా అక్కయ్య ఎలాగున్నా, అన్నయ్య ఎలాగున్నావని మనం పలకరించుకుంటామో అలాగే ఆత్మలు కూడా పలకరించుకుంటాయంట. ఎలాగున్నా, క్షేమంగా ఉన్నావా? ప్రభు ఆత్మ మనం కలిగి ఉన్నాం. ప్రభు ఆత్మతో వీరిని, ఇతనిని, ఈమెని బలపరుస్తున్నాం కాబట్టి నీకు సహకరిస్తుందంటే అంటదంట ఆత్మ. ఏముంది, దేవుడు నన్ను పంపించిన కాడి నుంచి ఇతడు పుట్టిన మొదలకు ఉపమెరిగిన కంటే యవన కాలం ఉపమెరిగిన కాడి నుంచి ఇతడు చేసే క్రియలు నేను చూడలేక, భరించలేక సతమతం అయిపోతున్నాడని ఒక ఆత్మ చెప్తుందంట మరొక ఆత్మతో, మరొక మనిషితో. అంటే ఆ మనుషుల ఆత్మ ఉంది కాబట్టి. అలాగే దేహాలు కూడా మాట్లాడుకుంటాయి. ఏమిటి, ఎలాగున్నావు, బాగున్నావా, నీ దేహానికి ఎటువంటి బలహీనత రావట్లేదు కదా అంటే ఏం చెప్పమంటావు? ఇతడు చేసే పనులు, ఇతడు చేసిన పాపములు నాకు శరీరంలో వ్యాధిగా మారిపోయి నా దేవుడు నిన్ను నన్ను అంటే ఆత్మను నన్ను యాకం చేసినప్పుడు కూడా ఇతడు మాత్రం కలవనవట్లేదు. అతని మాటలు కానీ, అతను చేసే పనులు కానీ, తను చేసే పాపాలన్నీ కూడా నా శరీరం మీద పడుతున్నాయి, నా మీద పడుతున్నాయి.
కాబట్టి రోగాలతో నేను నలిగిపోతున్నానని శరీరం మరొక శరీరంతో మాట్లాడుతుందంట. ఇవన్నీ అందుకే ప్రభు అన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానని ప్రభు చెప్పారు. పేతురు ఈ మాట చెప్పినప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా నా సహోదరుడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, ఏమి చేయాలి, క్షమింతే సరిపోతుందా, ఎలా క్షమించాలని అడుగుతున్నాడు ప్రభుని. పేతురు గారు ప్రభు అన్నారు, 7 మార్లు క్షమింతే సరిపోద్దంటే 7 మార్లు మట్టు కాదు, 70 మార్లు సార్లు క్షమించాలని. 70 ఏళ్ళు అంటే అసలు అంతులేని వేల, ఒక్కొక్కసారి 1000 సార్లు, 77 సార్లు అంటే 70 ఏళ్ళు సార్లు చెప్పాలంటే 77 సార్లు. 70,000 అంటే ఎంత తక్కువ అండి. ఎన్ని సెమార్లు? రోజు సరిపోతుందా? నెల సరిపోతుందా? సంవత్సరం కూడా సరిపోదు. 360 రోజులు నీ జీవితకాలం కూడా 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాలు పొడుగు సారి క్షమించుతూనే ఉండాలంట. 77 మార్లు అంటే ప్రియులారా 7 70లు అండి. 7 70లు అంటే నీ జీవితం సరిపోతుంది. నీ పిల్లలు, వారి పిల్లలు, 7 తరాల వరకు క్షమించుతూ ఉండాలంట. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ప్రియులారా ఆత్మ ఎందుకు దుఃఖపడుతుందంటే, నేను దేవుని యొద్దకు వెళ్ళాను, మరలా దేవుని దగ్గర చేరాలని ఆత్మ ఆదుర్తపడుతుంది. శరీరం కూడా రేపొద్దున ఇతను మరణించిన తర్వాత నా శరీరం భూమిలో పరిశుద్ధంగా ఉంటుందా, నరకంలో కాలుతుందా అనే భయం ఈ శరీరానికి పుడుతుంది. అందుకే ఆత్మ శరీరం మాట్లాడుకుంటాయి. ఎంత అంటే మనం వెళ్ళినప్పుడు అక్కయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, ఎలాగున్నావని ఎలా పలకరించుకుంటామో, ఒక శరీరం కళ్ళతో లోపల ఎన్నో రకాలుగా కోపాలున్నా, ద్వేషాలున్నా మాటకి ఎదురుపడ్డావా, బాగున్నారా అని అడుగుతాం. ఎందుకంటే ఒకప్పుడు బాగున్నారంటే కౌగిలించుకునేవారంట. తమ్ముళ్ళైనా అన్న స్త్రీలను పురుషుల్ని ఆ కౌగిలింపుట వలన అలా అద్దుకు మన అలాగా 2 చేతులతో అలా దగ్గర తీసుకుని కౌగిలించుకోవటం వల్ల నీలో ఉన్న బలహీనత కలిగి ఉంటే నీకు అంట నాలో ఉన్న ఆత్మశక్తి నీ ఆత్మను నీ దేహాన్ని కాపాడుకుని, అంటే బలం నేనున్నాను, నువ్వు కంగారు పడకు అని ఒక ధైర్యం ఇవ్వటం అంట. అంటే అలా కౌగిలించుకోవటం వల్ల పురుషులుగా, స్త్రీలుగా. ఎందుకంటే నీలో ఆత్మ పరిశుద్ధంగా ఉంది, నీ దేహం పరిశుద్ధంగా ఉంది. నాలో శరీరంలో నా దేహం రోగాలతో ఉంది, నేను పాపముతో కొట్టుమిట్లాడుతున్న, ఆత్మ ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేకున్నాను. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే కౌగిలించుకున్నావో అప్పుడంట ఈ దేహము, ఈ ఆత్మ సంతోషపడి కొంత రిలీఫ్ అవుతుంది. అంటే అమ్మాయ ఎండలో తిరిగి వచ్చిన వాడి గ్లాసు మంచినివ్వండి, లేదా మజ్జిగ ఇవ్వండి, అమ్మాయ ప్రాణాలు వేసి వచ్చింది అన్నట్టుగానే ఆత్మ శరీరం సంతోషపడతాయంట. ఎందుకంటే నీ దేహంలో ఉన్న ఆత్మశక్తి కలిగి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను కౌగిలించుకున్నాను కాబట్టి నీలో శక్తి నాలోకి ప్రవేశించి కొంత నా దేహాన్ని, నా ఆత్మను సంతోషపరుస్తుందంట. అది దేవుడు దాని యొక్క అర్థం ఏంటంటే, 2 ముగ్గురు ఉన్న చోట నేనుంటాను అని సెలవిచ్చిన మాటలు ఏంటంటే, మీ ప్రార్థన, మీ విజ్ఞాపన, మీ ఆలోచన, మీ తలంపులు అన్నీ కూడా నేను వింటున్నాను. ప్రియులారా సైన్స్ ప్రకారంగా చాలా మంది యోగాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తూ ఉంటున్నారు. అసలే ప్రతి మనిషి కూడా కులం లేదు, మతం లేదు, భేదం లేకుండా ఒకసారి కనపడినప్పుడు బ్రదర్ నమస్కారం, ఎలా ఉన్నారు, ప్రైజ్లార్ అంటే క్రైస్తవులు చెప్తారు, మిత్రవారు నమస్తే సార్ ఎలాగున్నారని. అవతల వ్యక్తి ఒక మనిషి, నేను స్థాయి కలిగి, ఉద్యోగం స్థాయి లేకపోతే అధికార స్థాయి విడిచిపెట్టి ఒక మనిషి దొరికాడు, కౌగిలించున్న హాయ్ బాగున్నారని కౌగిలిగించుకుంటేనంట నీలో ఉన్న శస్తం, అంటే ఏదైతే కోపము, ద్వేషం, అసూయ, పాపం, క్రియలు అన్నీ కూడా కొంచెం నీలో ఉన్న పరిశుద్ధత చేసి అవతల వారి యొక్క పాపం అని కడుగుతుందంట. ప్రియులరా చూడండి, ఇంట్లో నీళ్లు, నీ బకెట్లో నీళ్లు బాగా మురికైపోయినాయి, ఎదుటి వారి బకెట్లో ఉన్నాయి, ఏమంటావు, అక్క లేదా పిన్ని అని వరుసలు కలిపి 2 మగ్గులు నీళ్ళు కొంచెం నా దేహాన్ని కడుక్కుంటారంటావు. అవతల వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుని నువ్వు కడుక్కున్నప్పుడు ఈ దేహం శుద్ధి అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, అలాగే ఆత్మ కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతావు నిన్ను కౌగిలించుకోవటం వల్ల. పురుషుడు స్త్రీలు కాదు, పురుషులే, స్త్రీలే. ఇలాగా అద్దుకుంట వల్ల ఎంత ఆత్మీయత. కొత్తగా పెళ్ళైన వారు కానీ వారు అన్యోన్యంగా జీవితం అంటే కలిసి జీవించడం అంటే ఏంటి, వారు కలిసి జీవించడం వల్ల పిల్లలు కలుగుతున్నారు. ఇది సైన్స్ ప్రకారం దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఈ లోకంలో నువ్వు ప్రశాంతత కలిగి ఉండాలి, ప్రభువు చెప్పినట్టు 70 మార్లు సార్లు నువ్వు క్షమించగలిగి ఉండాలంటే మొదట నీ మనసు తేలికై ఉండాలి, నీ శరీరంలో వ్యాధులు తగ్గుండాలి. చాలామంది అంటారు, ఏమండి
మీరేం తింటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను ఇందాక ఒక అతను కలిసి వచ్చాను. అతడు ఆయన పెద్ద ఆయన 87 సంవత్సరాలంట. ఇప్పుడు ఇలా ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంటే అతను తినే ఆహారం మీరు అనుకోవచ్చు పాతకాలం భోజనాలు కదండి, పాతకాలం మనసు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో పెద్దగా పోస్ట్లో రిటైర్డ్ అయిన వ్యక్తి. అని ఎవరైనా కానీ లెగ్గానే నేను ఎలాగానే నమస్తే బాగున్నారు సార్ అని వెంటనే లెగిచి సెకండ్ ఇచ్చాడు ఆయన. అంటే ఒక సంస్కారం, ఒక విధానము, ఒక విధేయత, ఒక గౌరవం, ఒక మర్యాద, అది మనిషి యొక్క శరీరము సంబంధమైన క్రియ, కులానికి మతానికి సంబంధించింది కాదు. గౌరవం ఆత్మకు. నీ ఆత్మ నేను ఏమండి బాగున్నారంటే అతను వయసుకి మించిన వాడు కూర్చుండి బాగున్నానని చెప్పొచ్చు, లేచి నాకు సెకండ్ ఇచ్చి బాగున్నానయ్యా అని చెప్పాడు. అంటే ఒక సంస్కారం, అంటే నీ శరీరము నా శరీరము ఒక సెకండ్ రూపంలో కానీ అద్దుకుట్టు రూపంలో కానీ కలుసుకుంటే ఎంత సంతోషపడతాయో. నేను చెప్పినట్టుగా దేహానికి దేహం బలమే ఇవ్వాలి, ఆత్మకు ఆత్మే బలం ఇవ్వాలి, మనిషికి మనిషే బలం, భర్తకు భార్య బలం, అండ్ మానవుడికి దేవుడి బలం. అర్థమైందనే మాటలు. దేహానికి దేహమే బలం, ఆత్మకు ఆత్మే సమాధానం చెప్తుంది. దేహానికి దేహమే సమాధానం చెప్పాలి, ఆత్మకు ఆత్మే సమాధానం చెప్పాలి. ఏమండి, భార్య భర్తకి సమాధానం చెప్పాలి, భర్త భార్యకు సమాధానం చెప్పాలి, మానవుడు దేవునికి సమాధానం చెప్పాలి. దేవుడు అడిగిన దానికి మానవుడు అడిగిన దానికి దేవుడు కార్యం చేయాలి. అందుకే అడుగుడు ఇవ్వబడిన తట్టుడు తీవేదుకుడు దొరుకుతున్నాడు. ఎందుకన్నాడు ఈ మాటలు? ప్రేమైన దేవుని బిడ్డలారా వింటున్నారు కదా. ఇలా ఒక వృద్ధురాలను బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఏమండి, ఆ వృద్ధురాలు ఏం చేసింది? యజమానుడి దగ్గరికి వచ్చిన ఆ యజమానుడు అంట దేవుని యందును ప్రజలందరూ భయభక్తులు లేకుండా పరిపాలన చేస్తాడు. సరే, అయినప్పటికీ న్యాయం చేయడని తెలుసుకున్నా న్యాయం చేస్తాడని వచ్చింది. అంటే దుర్మార్గుడు దుష్టుడు అందరికీ ఉండొచ్చు, కానీ ఆ విషయంలో మాత్రం న్యాయం చేయడానికి ఉంది, చేస్తాడని వచ్చింది, నమ్మకంతో వచ్చింది, దృఢ నమ్మకంతో వచ్చి ప్రజలను ఎందుకమ్మా ఇక్కడ ఆయన చేయడు అని చెప్తున్నా చేస్తాడని పట్టుదలకి కొన్ని రోజులు తిరిగింది. రోజు ఆయన కంటపడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఒక రోజు మాత్రం ఆమె విషయంలో కనపడుతుంది, ఆలోచిస్తున్నాడు. సరే, ఈ రోజు ఎట్టి పరిస్థితులైనా ఈమెకు న్యాయం చేయాలని అనుకున్నాడు. మత్తయి సువార్తలో రాయబడిన మాటలు 17, 16, 18 వచనాల్లో. పిల్లరా, అయితే ఈ మాటల్లో ఆమెతో రోగురు అనుకుంటాడు తనలో తాను, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయాలి అనుకున్నాడంట. పిలిచాడు, ఏంటమ్మా నీ యొక్క మరి సమస్య అంటే, అయ్యా నా పొరుగువాడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, న్యాయం చేయమని కోరాడంట. ఆయన అప్పుడు దేవుడు ఇద్దరిని పిలిచి, దేవుడు ఇద్దరికి మేలు చేయగలడా? ఒకరు తప్పు చేస్తే తప్పు ఎవరు ఎంచి న్యాయం చేయకుండా ఉండగలడా? అలాగనే నేను కూడా నీకు న్యాయం చేయనని ఎలాగనుకుంటున్నావు, చేస్తాను కదా అని ఒక ఉపమానం చెప్పి కార్యం చేశాడంట. దేవుని బిడ్డలారా, ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఈ మధ్యలో ఒక వీడియో యూట్యూబ్లో బాగా రన్నింగ్ అవుతుంది. ఏమంటే తోడేళ్ళు చుట్టూ పొట్టేలు అన్న మనకు తెలుసు కదా, దుప్పులు ఆ లేడి పిల్లలు ఒక కొండ మీద క్రాస్గా ఉంది కొండ, ఆ కొండ మీద బలంగా నిలబడ్డాయి. కింద ఉన్న పైనుంచి దొరికితే పట్టేసుకుందని తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయి. కింద కూడా కొన్ని ఉన్నాయి, కానీ తోడేలు జారిందా కింద పడిపి చచ్చిపోద్ది. కానీ చూడండి, ఆ యొక్క దుప్పులు ఎంత దృఢంగా ఎంత బలంగా ఉన్నాయంటే చాలాసేపు అలాగే నిలబడినాయి, అడుగు కూడా బిసుకకుండా. అంటే ఓర్పుతో సహనముతో ఉన్నాయి. ఒక నీతి ఆ వ్యక్తి చెప్తున్నాడు అని చూపిస్తూ, ఈ నమ్మకము, విశ్వాసము, భక్తి, భయము, విధేయత, వినయము, ప్రేమ, ధైర్యము, బలము, దృఢనమ్మకం మనం కలుగున్నప్పుడు ఖచ్చితంగా సాధించుకోగలము. ఏదైనా సరే, అబ్బాయి వయసు అయిపోయిందండి, నా వయసుకి మించి నేనేం చేయగలను అనుకోవచ్చు ప్రియులరా. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ఇద్దరు ముగ్గురు నా చోట నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు ఆత్మలన్నీ అన్ని ఎంతమంది అయితే ఉన్నారో అందరిలో కూడా దేవుడు పంపించిన ఆత్మలే కదా. కానీ తనకి శక్తి ఉంది. కొన్ని ఆత్మలను శక్తిమంతులుగా, కొన్నిటికి బోధించే ఆత్మలుగా మార్చాడు దేవుడు. అందుకే ఆత్మ నీ దేహంలోకి వచ్చినప్పుడు, నీ తల గర్భములో రూపించుకుంటానికి సహకరించినప్పుడు నీటి బుగ్గని మాంసముద్దగా మారుస్తుందంటే ఆత్మ ఎంత ప్రణాళికను. ఆత్మ ఎప్పుడైతే నీ తల్లి గర్భములో నీటి బుగ్గగా నువ్వు చేరుతున్నావో అప్పటి నుంచి ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. ఎస్, అప్పటి నుంచి కూడా నీవు దేవుని పిలుపును అందుకునే వరకు కూడా
నేను మధ్యలో ఒక వార్తల్లో ఒక వీడియో చూశాను. ఏమండి 20 టైర్లు బండి ఆగి అప్పుడే స్లోగా వెళ్తుంది. ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, దారంట క్యాచ్ వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం. కానీ చూసి 2 అడుగులు వెనకేసి ఎదర మధ్య టైర్ల మధ్య గ్యాప్లో పడిపోయాడు. వెనకాల మొదటి 2 టైర్లు, తర్వాత 2 టైర్లు, తర్వాత 8 టైర్లు ఉంటాయి. ఆ 8 టైర్లు ఎక్కేసి ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే, ఇంట్లో ఆత్మను శరీరను జయించలేక మరణమే అనుకున్నాడు, చనిపోయాడు. అక్కడ మనుషులు అర్రే ఎందుకు పడిపోయాం అనుకుని లోపల లాగలేరు, ఎందుకంటే బండి రన్నింగ్లో ఉంది. లారీ ఆ యొక్క టిప్పర్ పెద్దది, పిల్లలు ఎంత పొడుగుంటా తెలుసు కదా మీకు, 20 టైర్ల బండి. గమనించాలి ఒకసారి మీరు. మరణము అన్నిటికీ సమాధానము కాదు, కోపము అన్నిటికీ సమాధానము కాదు, ద్వేషము అన్నిటికీ సమాధానం కాదు. ఓర్పు, కనిపెట్టడం, ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం అన్నిటికీ సమాధానం. కేవలం అన్నిటికీ సమాధానం చెప్పేది ప్రార్థన, ఓర్పు. చాలామంది కోపం వచ్చినప్పుడు పాత గతం విషయాలు నీవు నవ్వుకో, పిచ్చోడు అనుకోవచ్చు చాలామంది. కానీ దేహం మీద నీ ఆత్మకు సంతోషం కల్పించాలంటే నీలో నువ్వు నవ్వుకుంటూ ఉండాలి. అందుకే బహిరంగ నవ్వుతే పిచ్చోడు అంటారు, నీలో నువ్వు ఆనందపడుతూ ఉండాలి. అందుకనే నేనైతే మాత్రం దేవుడిచ్చిన కృపను బట్టి ఏ పని చేసినా, ప్రార్థన అయినా, బోధించటమైనా, నా చేతి పని వృత్తువైనా ఇష్టపడి చేస్తాను. కష్టపడి దేవుడిచ్చాడు కదా, చేయకపోతే నన్ను శిక్షిస్తాడేమో, నన్ను శపిస్తాడేమో, లేదా నేను చేసిన పాపాలు అతికిము చేస్తాడని ఎప్పుడు నేను భయపడను. ఇష్టపడి చేస్తా. ఈ రోజున ఇష్టపడే నలిగిపోయి వచ్చిన రోజున కూడా పొద్దున సాయంకాలం వరకు నేను నలిగిపోయి శరీరము అనే బాలింతరాలకు నలిగిపోయినప్పుడు కూడా దేవుని గొప్పగా ఆరాధించాను. 31వ సంవత్సరం నేను పరిచర్యలోకి వచ్చి ప్రియులారా 30 సంవత్సరాల నుంచి నాది 50 సంవత్సరాల వయసు పడిందేమండి. 10-20 సంవత్సరాల వయసు కానించే దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. నేను అన్యుణ్ణి, నేను పుట్టుక క్రైస్తవుని కాను. అయితే నేను ప్రభుని అంటే మరి ప్రేమను, మరి విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. ప్రియులారా మర్యాదను కాపాడుకుంటున్నాను, మంచిని పొందుకుని. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది తెలుసా? ప్రేమ దొరుకుతుంది, మంచి దొరుకుతుంది. చాలామంది ఎక్కడికి వెళ్తున్నారంటే మీ చేతిలో ఉన్నది ఏంటి బైబిల్ అంటారు చాలామంది. కాదు, ఏంటి అదంటే మంచిని సంపాదించుకుంటాక వెళ్తున్నానని చెప్పండి. అక్కడ ఏం దొరుకుతుంది? మంచి దొరుకుతుంది. ఎవరి దగ్గర? దేవాలయంలో. బోధకుడు బోధిస్తాడు, మంచే బోధిస్తాడు, చెడ్డ బోధించడు. చెడ్డని ఎలా గర్దించుకోవాలో చెప్తాడు, మంచిని ఎలా కాపాడుకోవాలో చెప్తాడు బోధకుడు. అంతే తప్ప ఎంతసేపు చెడ్డ విషయాలు, దానికిది దీనికిది, స్త్రీలు ఎలాగా పురుషులు ఇలాగా ఎలాగుండనని మీరు చెప్పకండి. బైబిల్ ఎప్పుడు కూడా ఎక్కడో ఎవరు విమర్శించమని చెప్పలా, ఎవరిని దూషించమని చెప్పలా, ఎవరిని ఏలెట్టి చూపమని చెప్పలా, ప్రేమించమన్నాడు. అందుకే నేను అన్నాను కదా, 2-3 ఉన్న చోట నేను ఉంటానని ప్రభు అన్నాడు. అంటే ఆత్మలు మాట్లాడుకుంటాయి, దేహాలు మాట్లాడుకుంటాయి, మనుషులుగా మాట్లాడుకుంటాం. నువ్వు కూర్చున్నది మనిషికే, కానీ 3 సంభాషణలు జరుగుతున్నాయి. 1 దేహం మాట్లాడుకుంటుంది, దేహం. 2 ఆత్మ మాట్లాడుకుంటుంది, 3 మనం మాట్లాడుకుంటాం. పిల్లల బోధకు దేవాలయంకి వెళ్తే మంచిని నేర్చుకుంటాం. మంచి, గౌరవం, మర్యాద, వినయము, విధేయత, ప్రేమ, ఆదరణ, వివరము అంటే ఆలోచించడం, బలపరుచుకోవటం, మనిషిగా ఎలా జీవించాలో ప్రేమను దొరుకుతుంది. అక్కడ ఏం దొరుకుతుంది? మంచి దొరుకుతుందండి. ప్రేమ కూడా అనకండి, ఏ ప్రేమ అంటారు? మంచి దొరుకుతుంది. మంచి అంటే ఏంటి? శరీరం కావలసిన, నీ జీవితం కావలసిన అంత ప్రశాంతత దొరుకుతుంది మంచి అంటే. అటువంటి దొరుకుతుంది అనుకుంటా. మత్తయి సువార్త చెప్పిన మాట 18వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడిన మాటలు 21 అంటున్నాడు కదా, పేతురు ప్రభువుని అడుగుతుండే, ప్రభువా నా సహోదరుడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, ఎలా శిక్షించాలి అని అంటే ఎలా క్షమించాలని అడుగుతున్నాడు. అంటే తప్పు చేసేవారు తప్పుడోడు అని అనకుండా క్షమించటానికి అడుగుతున్నాడు అక్కడ. అప్పుడు ఏమన్నాడు ప్రభు? 70 ఏళ్ల మార్లు అంటే 7 తరాలు ఎత్తిన జీవితం క్షమాపణే కలిగుండు. నేను మరొక జీవితం మరలా జీవితంలో కూడా అలాగే 7 తరాల వరకు క్షమింతూనే ఉండాలంట. ప్రియులారు గమనించండి, 70 ఏళ్ల మార్లు అంటే నేను 70 ఏళ్ళు, అలాగే 7 మార్లు అంటే 70 ఏళ్ల సార్లు
ప్రియులరా గమనించండి, మనిషి యొక్క జీవితం అమోహం గొప్పది, జీవితం మంచిది. అటువంటి జీవితానికి లోబడగల కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహాలను, మీ ఆత్మలను, మిమ్మలను మంచి మార్గంలో నడిపించి మంచి నేర్చుకుని ఆ మంచిగానే పరలోకంకు వెళ్ళగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు అందించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీ కొందనాలు. ఇంతవరకు నీ లేఖనము ద్వారా మంచి నేర్చుకున్నాం. చెడుని ఎలా జయించాలో, చెడుని ఎలా ప్రవర్తించాలో, చెడుని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రభా కనిపెట్టుట. ఈ కనిపెట్టడం అంటే మంచిని వెతుకుటం. కాబట్టి ఈ కనిపెట్టడంలో ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి ప్రార్థించే కృపను, ప్రార్థించే మనసును దయచేయమండి. ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు. నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నడుచుకోవాలి. వివరణ, అవును నా దేహం ఎలాగుంది, నా ఆత్మ ఎలాగుంది, రెండు నలిగిపోతున్నప్పుడే మనిషి కృంగులోకి, బలహీనతకి, బీపీ, షుగర్కి పడిపోతున్నాడు. రెండు బలంగా ఉన్నాయంటే 100 ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉండగలడు. అవును, ఆత్మ దేహానికి లోబడాలి, దేహము ఆత్మకు లోబడాలి. ఈ రెండు మరి గుంపు చిప్పులాడుతూ ఉంటాయి. నువ్వాగంటే నువ్వాగు, నువ్వాగంటే నువ్వాగు అనుకునే లోపల ఈ మధ్యన ఈ గొడవ జరిగే సమయంలో దురాత్మ వచ్చి చేరిపోయి తన బలాన్ని పెంచేసుకున్నట్టుగానే వ్యాధి రూపంలో, టెన్షన్ రూపంలో, మాటల రూపంలో, బలహీనత రూపంలో, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలకాయ పోటు, షుగర్, బీపీలు, ఇవన్నీ సాతాను గడవలో వచ్చినవి. ఇవన్నిటిని నిర్మూలం చేసుకుంటకు మంచిని సంపాదించుకుని, ప్రేమను కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకముతో, భక్తితో, భయముతో ఉండగల కృపను నా దేశ ప్రజలకు, నా మాటలు వింటున్న మా బిడ్డలకు, మా సహోదరులకు, మా స్నేహితులకు, మా మిత్రులకు అందరికీ దయచేయండి. ఒకరని లేదు, కులము లేదు, మతము లేదు, అందరూ సమానులే. మంచిని నేర్చుకుని మంచిని వెల్లడి చేయటకు నీ ఆలోచన క్రియలు మాకు అందించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.